సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రజారాజ్యం పార్టీ అంటేనే అందరికీ 2009 గుర్తొస్తుంది కదా. ఆ రోజు మెగాస్టార్ గారితో ట్రావెల్ అయిన వారిలో ఈ రోజు పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీలో ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పదవి ఆకాంక్ష లేకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జై కొడుతూ ఆయన వెంటే ఉన్న వ్యక్తి, ఆయన అడుగులో అడుగు వేస్తున్న వ్యక్తి ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం చెందిన మీర్జా అబీబ్ హుసేన్ బేగ్ గారు. ప్రస్తుతం మీర్జా బేగ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మీర్జా గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ సుమన్ టీవీకి నన్ను ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద వేదికను ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా ఏ ఛానల్లోకి వెళ్ళింది లేదు. ఓకే, ముందుగా మీ పిలుపు మేరకే నేను రావడం జరిగింది. సంతోషం అండి. సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుండదండి. అంటే మీ పేర్లు 4 పేర్లు ఉన్నాయండి. మీర్జా అబీబ్ హుసేన్ బేగ్. ఏంటి 4 పేర్లు వచ్చేసాయి మీకు? మిర్జా అంటే ఇంటి పేరండి. ఓకే. ఆబిద్ హుసేన్ అనేది పేరు, బేగ్ అనేది టైటిల్ అండి. జనరల్ గా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఇది మిర్జాస్ గా పలుకబడుతుంది. ఆ బేగ్ అనేది ఏంటంటే రాజులకు టైటిల్ అన్నమాట. ఓకే. సో దానిలో కలిపి మిర్జా ఆబిద్ హుసేన్ బేగ్ ఇది పూర్తి పేరు. రాజులా మీరు? డెఫినెట్ గా ఇప్పుడు రాజ్యాలు లేవు కానీ రాజ్యాలు లేవు. ఉండేవంట కదా, రాజ్యాలు లాక్కున్నారంట కదా. అదేదో 600 years బ్యాక్ జరిగినవని. మార్కాపురంలో మీ రాజ్యాన్ని కూడా లాక్కున్నారంట కదా. మార్కాపురంలో రాజ్యం లాక్కోలేదండి. ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాం. మా రాజ్యం కాదు, జనసేన రాజ్యాన్ని స్థాపించబోతున్నాం. డెఫినెట్ గా అది ప్రజల రాజ్యం. జూన్ 4 సాయంత్రానికి స్థాపించేశారు కదా. డెఫినెట్ గా అది మామూలుగా విజయం కాదు. దేవుడికి ఫస్ట్ అల్లాకి థ్యాంక్ యూ చెప్పాలి. ఏ విధంగా మేమేం కోరుకున్నామో, మా సేనాధిని ఏ విధంగా చూడాలనుకున్నామో ఆ కోరిక ఈ రోజు మా కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే మాకు ఎంతో తృప్తిగా అనిపించింది. ప్రత్యర్థిని అష్ట దిగ్బంధనం చేసి డెఫినెట్ గా ఆయన నోటి నుంచి ఆధిపత్యం చెలాయిసి మరి దాడి చేశారు కదా. ఆధిపత్యం ఏం చేయలేదండి. అంటే తొలి నుంచి కూడా ఆధిపత్యము అంటే ఎక్కడ కూడా ఒక స్థానం కూడా తగ్గకుండా, అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా వాళ్ళు 175కి పోటీ చేస్తే 11కు పరిమితమయ్యారు. మీరు 21కి పోటీ చేస్తే జనసేన 21కి 21. అంటే ఎక్కడంటే దాన్ని ఆధిపత్యం అంటున్నారు అనమాట. అంటే ఎక్కడ తగ్గ ఆధిపత్యం అంటే రాజకీయాల ఆధిపత్యం చేసి దాడులు చేయడం అవి కాదు ఆధిపత్యం. అది ఆ రోజు కౌంటింగ్ రోజున ఎక్కడ తగ్గకుండా ఆధిపత్యం చెలాయిస్తే అక్కడే నిలబడిపోయారు 21కి 20. ఆ రోజు పొద్దున ఆల్మోస్ట్ 8:30 ఆ టైంకే మొత్తం మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏ విధంగా ఉంటది రిజల్ట్స్. ఆ రాత్రి అంతా పడుకోలేదు. హోల్ నైట్ అందరం కొలీగ్స్ అందరూ కూర్చొని మంగళగిరిలో హోల్ నైట్ డిస్కషన్. అదే ఎలా రాత్రి మేలుకుంటాం, రేపు నిద్రపోవచ్చు, రేపు ఏమన్నా బొమ్మ ఇటు పడితే మళ్ళీ మమ్మల్ని నిద్రపోనివ్వరేమో అనే భయమా? అలాంటి భయం ఎప్పుడు లేదండి జనసేనలో. ఎందుకంటే మా నాయకుడు మాకు స్ఫూర్తి ఏ విధంగా మా గుండెల్లో నింపాడంటే ఓడిపోయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ లేస్తామండి. ఓడిపోయామని చెప్పి అధైర్యపడాల్సిన అవసరం ఎప్పుడు నేర్పించలేదు. నిలదొక్కుని ఈ రాజ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా సక్సెస్ సాధించామో, ఓడిపోయి ఉంటే కూడా డెఫినెట్ గా మేము మళ్ళీ నిలబడే వాళ్ళం. కానీ మిగతా పార్టీలు ఏ విధంగా ఉంటాయా వెళ్ళిపోతాయా అది పక్కన పెడితే, జనసేన మాత్రం ఎప్పటికీ ఆ జెండా కడ శ్వాస వరకు మోస్తాం, మా ప్రాణం ఉన్నంత వరకు. ఓకే, ఉండాలండి. మీరు మీలాంటి వారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు వెంట. ఎందుకన్నానంటే ఆ ఒక్క రాత్రిగిన మీరు మేల్కొని మరుసటి రోజు ఒకవేళ బొమ్మ ఇటు పడిందంటే మిమ్మల్ని పడుకోనివ్వరేమో ఇక అని. ఎందుకనంటే గత 2009లో మీ అన్నగారు పోటీ చేశారు అక్కడ నుంచి. అవునండి కదా, మీ అన్నగారు ఆయన పేరు మిర్జా జావేద్ హుసేన్. ఓకే, ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. అంటే ఆ సందర్భంగా మీ పోటీ అనేది మరొక అభ్యర్థి ఓటమికి కారణమైంది. డెఫినెట్గా. ఓకేనా. ఆ కసిని మనసులో పెట్టుకున్న వారు 2019లో అధికారంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు, విద్యా సంస్థల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నాగార్జున రెడ్డి గారు, ఆయన సోదరుడు కృష్ణ మీ భూమిని అక్యుపై చేశారనేది అప్పుడు విమర్శ వచ్చాయి. భూమిని కబ్జా చేశారు, మీరు పోరాటం చేసి వదిలేశారు అనేసి. అంటే ఆ సందర్భంగా ఒక జరిగిన చర్చలో మీరు వెళ్ళి అడిగితే 2009లో మీరు పోటీ చేయడం వల్లే మేము ఓడిపోయాము, ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము కబ్జా చేసాం, ఏం చేసుకుంటావో చేసుకునేది అట్లా మాట్లాడారు మీతో అని అన్నారు.
మరి ఇదంతా కరెక్టేనా? 100% కరెక్ట్ అండి. అందుకే మళ్ళా కూడా ఈసారి కూడా మీరు గెలవకపోయి ఉంటే, అధికారంలోకి రాకపోయి ఉంటే, కూటమి అధికారం లేకపోయి ఉంటే, మళ్ళా వైసీపీ శ్రేణులు మిమ్మల్ని పడుకోనివ్వరు కదా, మీ కంటికి కునుకు లేకుండా చేసేవారు కాదు కదా. మా మనోధైర్యం ఎక్కడ తగ్గేది ఏమి ఉండదండి నాగరాజ్ గారు. ఎందుకంటే మాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ 10 సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ విధమైన పోరాటం ఇచ్చాడు జనసేనలో, అదే పోరాటాన్ని రాబోయే 5 సంవత్సరాలు కూడా కొనసాగించే వాళ్ళం. కానీ నాగార్జున రెడ్డికో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డికో భయపడే వ్యక్తులం అయితే మాకు ఆ విధంగా ఎప్పుడు కూడా మా నాయకుడు అండగా ఉన్నాడు. మా నాయకుడు అండ మాకు కొండంత ధైర్యం. 100%. ల్యాండ్ ఇష్యూ ఏంటి అసలుకి? ఆ ల్యాండ్ ఏమైందంటే అండి, 2009 తర్వాత మేము ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత మా చుట్టాల ల్యాండ్ అండి అది. ఆయన మా దగ్గరకు వచ్చి ఇలా ఈ విధంగా కబ్జా చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మనం వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ మొత్తం డబ్బులు ఇచ్చేసి మనం అగ్రిమెంట్ చేసుకున్నామండి. చేసిన తర్వాత దాన్ని భూ పోరాటంలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని అక్కడ స్థానికంగా మొత్తం కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే లీగల్గా ప్రొసీడింగ్ అయ్యాం. 8 years దానికి ప్రొసీడింగ్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ మాకు చెందిందని తెలిసి నాగార్జున రెడ్డికి, ఎస్పెషల్లీ కృష్ణమోహన్ రెడ్డికి, నాగార్జున రెడ్డికి కాదు కానీ కృష్ణమోహన్ రెడ్డికి తెలిసి, నాగార్జున రెడ్డి గారు సోదరుడే కదా కృష్ణమోహన్ రెడ్డి అంటే ఈయన ఏంటంటే కమల్ హాసన్ అండి. ఎవరు? మన నాగార్జున రెడ్డి గారు. దశావతారం. ఆయన అంతా నటిస్తూ ఉంటాడు, జనాల ముందుకు వచ్చి అలా నటించడం తప్ప మొత్తం వెనక నుంచి రాజ్యం అంతా నడిపేదంతా కృష్ణమోహన్ రెడ్డి. ఆయన ఏ విధంగా మొత్తం దున్నుకోవాలో దాదాపు 21 VROలు సస్పెండ్ అయ్యారండి మార్కాపురంలో. ఇది మొత్తం స్టేట్ ఇష్యూ. ఎందుకు? వీళ్ళ భూ కబ్జాల వల్ల దాదాపు 300 ఎకరాలు కబ్జా చేశారు ఒక్క మా ల్యాండ్ గురించి. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు స్వయంగా ఎంఆర్ఓనే సస్పెండ్ అయ్యాడు మార్కాపురం నుంచి. దీనిపైన కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటే 21 VROలు సస్పెండ్ అయ్యారు ఆ ఇష్యూలో. మొత్తం స్టేట్ కదిలిందండి. మార్కాపురం వైపు చూసి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని తిట్టిపోసాడు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారని. అయినా కూడా ఇవన్నీ చూసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సీట్ ఇచ్చి మరి ఈ రోజు పోటీ చేయించాడు. గిద్దలూరుకు పంపించారు కదా వాళ్ళని. అందుకే ఇక్కడ దోచుకున్నాయంతా అక్కడ మళ్ళీ దోచుకోవాలని ప్లేస్ చేంజ్ చేశాడు ఆయన. గెలుస్తాడనే ఉద్దేశంతో అక్కడ పంపించారు. ఓటర్లు కూడా చేంజ్ చేశారు కదా. డెఫినెట్ గా ఓటర్లు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. మనం చేయాల్సిన కష్టం మనం కూడా చేసాం. ఎక్కడ కూడా వాళ్ళకు తగ్గేలాగా వాళ్ళకు ఓట్లు పడే విధంగా వాళ్ళు అనుకున్నారు, కానీ అది వాళ్ళ ఓట్లు మొత్తం తిప్పేసి ఈరోజు వాళ్ళు ఏ విధంగా నేల రాసి ముక్కు రాసే పరిస్థితి తీసుకొని వచ్చామంటే జన సైనికుల పాత్ర చాలా ఉందండి దాంట్లో. ఓకే, ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు మీ ల్యాండ్ అని కృష్ణమోహన్ రెడ్డి గారు మీ ల్యాండ్ అని తెలిసిన తర్వాతే కబ్జా చేశారా? తెలిసిన తర్వాత ఇన్వాల్వ్ అయ్యాడు. తెలిసిన తర్వాత ఇన్వాల్వ్ అయ్యాడు. నేనే ప్రత్యేకంగా ఆయన కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత అనే ఇది నువ్వు చేస్తున్న తప్పు, నేను ఆల్రెడీ దానిపైన 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు 2009లో పోటీ చేసింది మా నాన్నగారిని ఓడించింది మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము, నీకు కోలుకోలేని దెబ్బ తీస్తానని చెప్పి ఆయన ఆ రోజు నాకు మాట వార్నింగ్ చేశాడు. నేను అన్నాను ఒకటే మాట, సరే అన్న నువ్వు ఆ మాట అంటున్నావు కదా, ఓకే కాసుకో మరి, సై అంటే సై. 2024లో నీ ఓటమి కోసం నేనే స్వయంగా మార్కాపురం గిద్దలూరులో నువ్వు ఉంటే అక్కడ నీ ఓటమి కోసం నేను పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే పనిచేశారా? 100% పనిచేశాను. మాకు ఏ విధంగా సంతోషాన్ని ఇచ్చిందంటే భగవంతుడు ఆ రోజు ఎంత ఆవేదన ఉందో ఈరోజు అంత హ్యాపీగా ఉన్నాం. మాకు డబ్బులు అవసరం లేదండి, ఆ ల్యాండ్ కూడా అవసరం లేదు. కాకపోతే ఒక్క మాట ఆయన చెప్పిన మాట ఉంది చూడండి, 25 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు అక్కడ మార్కాపురంలో ఏ విధంగా పాలన చేశాడంటే, మార్కాపురం నుంచి బయటకు వచ్చి ఈ రోజు హైదరాబాద్లో బతికిండే పరిస్థితి మేమందరం వచ్చాం, ఏదో జాబులు చేసుకోవడానికో. అదే మార్కాపురంలో మంచి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఫ్యాక్టరీసో లేకపోతే ఇండస్ట్రీసో వచ్చి డెవలప్ అయి ఉంటే అందరికీ పలకలు ఇచ్చిన ఊరు మార్కాపురం. దేశం మొత్తానికి ప్రపంచానికే స్లేట్స్ వెళ్ళేయండి, అంత ఫేమస్ ప్లేస్. దాన్ని వీళ్ళు కబ్జాలు చేసి వీళ్ళ హయాంలో వాళ్ళ తండ్రి గారి హయాంలో చాలా దారుణంగా ప్రవర్తించి పిల్లలకి ఎవరికి భవిష్యత్తు లేని పరిస్థితి. ఈరోజు అందరు మార్కాపురం వదిలేసి బయటకు వచ్చి పుట్టుగడ్డకో ఈరోజు కనిగిరి నుంచో లేకపోతే మార్కాపురం నుంచో వలస కూలీలు అందరూ మార్కాపురం నుంచే వస్తున్నారు ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి. ఎందుకు? వీళ్ళందరూ చేసిన ఈ దాష్టికం వల్లనే. ఎప్పుడు వాళ్ళు పార్టీ కోసం వాళ్ళు గెలిచి వాళ్ళు కడుపులు నింపుకున్నారు, కానీ వాళ్ళ ఆస్తులు 1000 కోట్లు పెంచుకున్నారు, కానీ మార్కాపురాన్ని ఏ విధంగా ఈ రోజు వరకు ఇంప్రూవ్ చేసింది లేనే లేదు. మీ ల్యాండ్ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు మీరు అప్పట్లో? తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే మా నాయకుడు ఒక మాట చెప్పున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే,
మీరు ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా నిలబడేవాడే లీడర్ అవుతాడరా అని చెప్పి ఒక మాట చెప్పాడండి. ఆ మాటను నేను గుండెల్లో నింపుకున్నానండి. 100% నేను నిలబడ్డాను, కానీ నాయకుడికి వెళ్ళి చెప్పుకోలేదండి. ఎందుకంటే చెప్పుకుంటే రోజు వస్తుంది, ఆ రోజు చెప్పుకుందాం అని అనుకున్నానండి. మొన్న గెలిచిన రోజు చెప్పానండి. గెలిచిన రోజు బరాబర్ చెప్పాను. నాయకుడికి కూడా ఎంత క్లియర్గా వివరణ ఇచ్చాను. ఆ ఫైల్ మొత్తం గిద్దలూరులో ఆయన మీటింగ్ ఉన్న రోజు కూడా ఆయనకు అందజేయటం జరిగింది, మొత్తం ప్రచారం చేసే రోజు కూడా. కాకపోతే సమ్ ఎర్రర్స్ వల్ల అది పక్కన పెట్టేశారు. అది చూడలేదు సార్, యాక్చువల్లీ దృష్టి దాని మీద పడలేదు. డెఫినెట్గా పడి ఉంటే అది అక్కడే స్టేజ్ పైన ఆయనకు నాగార్జున రెడ్డికి అది ఫేస్ అయ్యేది. సమ్హౌ అది మిస్ అయింది. బట్ 100% నేను అనుకున్నది ఏంటంటే, నేను ఏ లక్ష్యాన్ని అనుకున్నానో ఆ లక్ష్యాన్ని ఈరోజు సాధించుకున్నానని చెప్పి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. లక్ష్యాన్ని అయితే సాధించుకున్నారు. అప్పుడు మీకు పవర్ లేదు కాబట్టి ఆయన ల్యాండ్ లాక్కోగలిగారు. ఇప్పుడు మీకు పవర్ వచ్చింది కదా, తిరిగి లాక్కుంటారు ల్యాండ్ని? లేదండి, అలాంటి పని నేను చేయనండి. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను, ఆ ల్యాండ్ ఏ రోజు వాళ్ళు కబ్జా చేసి దాన్ని ఇచ్చేసారో నేను దాన్ని ఆ రోజే వదిలేసానండి. నేనైనా మా అన్నగారైనా ఇద్దరం కలిసి డిసైడ్ చేసిన వాస్తవం ఏంటంటే, డబ్బు ముఖ్యం కాదురా, వాళ్ళు ఎథికల్గా లేరు, మనం ఎవరితో మనం పని చేసామో వాడే కూడా మారిపోయి అటు ఆ పక్షాన్ని వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి వాడు చేసిన ఈ సెకండ్ థాట్. ఎందుకంటే నా సొంత రిలేషన్స్ అండి, నా సొంత మామగారు, నా కజినే నాగార్జున రెడ్డితో కలిసిపోయి మొత్తం ములాఖాత్ చేసేసి క్లోజ్ చేసాడు. నా ఇంట్లోనే తిన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, అన్నీ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్స్, ఈ ల్యాండ్ గురించి మొత్తం ఇచ్చింది అతనే. సో అలాంటప్పుడు నేను పెద్దగా ఆశించలేదండి, ఆ ల్యాండ్ గురించి వదిలేసాను. ఎందుకంటే ఇలాంటి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు మన పక్కన ఉండేటకన్నా మనం దాని నుంచి బయటపడ్డాం అనే ఒక తృప్తి. ఈ విషయాన్ని మనం కొద్దిగా పక్కన పెడితే ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. మిర్జా షబీర్ హుసేన్ బేగ్ గారి లాస్ట్ కుమారుడిని అండి. ఎంతమంది సంతానం? మొత్తం 6. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా, హెడ్ పోస్ట్ మాస్టర్ గా వర్క్ చేశారు. మార్కాపురంలో 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఎందుకంటే మార్కాపురం ఒక ఫ్యాక్షన్ ఏరియా అండి. ఒక టైంలో రాయలసీమలో ఆర్లగడ్డ ఎంత ఫేమస్, మార్కాపురం కూడా అంతే ఫేమస్. మార్కాపురానికి రావాలంటే ఎవడు కూడా ఎంప్లాయీస్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ప్లేస్లోనే 30 సంవత్సరాలు కంటిన్యూస్గా మా నాన్నగారే వర్క్ చేశారు. మొత్తం జోనల్ ఒంగోలు జోన్ కూడా ఆయనే హ్యాండిల్ చేశారు. సో ఆయనకి 6 సంతానం, 4 సిస్టర్స్. దాని తర్వాత మేమిద్దరం, మా అన్నయ్య, నేను. అందరికంటే లాస్ట్ వాడిని. అన్నగారు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. పెద్దక్క వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఫర్నిచర్ మ్యాట్రెసెస్ బిజినెస్ ఉంది, మ్యాట్రెసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ప్లస్ సెకండ్ సిస్టర్ వచ్చేసి మార్కాపురంలోనే ఉంటారు. మా బావగారు వచ్చేసి ఆయన స్వర్గవాసీలు అయ్యారు, ఆయన ఇప్పుడు స్వర్గస్థులయ్యారు. సో ఆయన కూడా అదే స్లేట్ బిజినెస్ చేసేవాడు, ఫ్యాక్టరీ ఉండేది. మూడో సిస్టర్ వచ్చేసి నెల్లూరులో ఉంటుంది. బావగారు వచ్చేసి వైసీపీకి చెందిన మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఉన్నది ఉన్నట్టు నాగరాజ్ గారు, ఏది కూడా మనం దాచాల్సిన అవసరం లేదు. 4గో సిస్టర్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. తను కూడా బావగారు వచ్చేసి ప్లైవుడ్ బిజినెస్ ఉంది. సో అన్నగారు యుఎస్ లో హోటల్ నడుపుతాడు. సిస్టర్ ఇలా వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. మార్కాపురం, హైదరాబాద్, మంగళగిరి. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నా ఎడ్యుకేషన్ అంతా ఇంటర్ వరకు మార్కాపురంలో జరిగింది. స్వయాన మంత్రి ఎవరు, మన సురేష్ ఉన్నాడు కదా, సురేష్ వాళ్ళ ఫాదర్, ఎస్, జార్జ్ కాలేజ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద కాలేజ్ ఉండేది. దాంట్లోనే చదివాను. ఎంపీసీ చదివాను. 2 years అక్కడే చదివి అక్కడి నుంచి బయటకు వచ్చి మా హైదరాబాద్లోనే ఏం చేసామంటే జాబ్ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేశాను. బిఏ నేను కంప్లీట్ చేశా. జాబ్ చేస్తూ ఏంటి అంత పరిస్థితి ఉంది? జాబ్ చేయాల్సిన పరిస్థితి అంటే ఒక ఏమంటారు, వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. ఆ ఊరు లొకేషన్స్ వేరు, సిటీలోకి వచ్చిన తర్వాత పని చేస్తూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాం. ఇబ్బందులు ఎక్కడ, మా నాన్నగారు మమ్మల్ని చాలా చదువుకోకుండా అంటే అక్కడ ఎలా ఉండేది, ఈ పాయింట్ దగ్గరికి వచ్చాను. కరెక్ట్, మీరు మంచి పాయింట్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మార్కాపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కూడా అక్కడ చిన్న చిన్న దాంట్లో చేతులు పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. గొడవల్లో ఎక్కడ కూడా, ఎందుకంటే మేము స్కూలింగ్ అంతా కాన్వెంట్లో చేసాం, అరవింద స్కూల్లో చదివాం. ఏమైందంటే 10th వరకు కూడా గడప దాటిన దాఖలాలు లేవు.
అలాంటిది ఇంటర్లోకి ఎప్పుడు జార్జ్ కాలేజ్లో జాయిన్ అయ్యామో అక్కడ గొడవల్లో ఇన్వాల్వ్ అవటం, ఆ లీడర్షిప్ ప్రమాదకరమా జార్జ్ కాలేజ్? ప్రమాదకరం అనేది కాదు. ఒక ఇప్పుడు స్కూలింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కాలేజ్ ఎలా ఉంటుందో డెఫినెట్ గా ఇక్కడ స్టూడెంట్ యూనియన్స్, ఎలక్షన్స్, లేకపోతే గేమ్స్, ఇవన్నీ డిఫరెంట్ గా మైనర్సే కదా అంతా కూడా. అక్కడ ఇంటర్మీడియట్ అంటే అంతా కూడా కాలేజ్ ఫస్ట్ ఇయర్స్ అంతా మైనర్సే కదా, డిగ్రీ కూడా కాదు. అక్కడ నుంచి అక్కడ ఏమవుతుందంటే మీకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈవెన్ అక్కడ క్రికెట్ ఆడినా కూడా స్వయాన ఇప్పుడున్న ప్రస్తుతం కొంతమంది పేర్లు ప్రస్తావించకూడదు కానీ మనం అక్కడ ఆడుతున్న క్రికెట్ బాల్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ బాల్ తీసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చి మరి ఆ బాల్ తీసుకోవాలి. ఎవరండి వాళ్ళంతా? అలాంటి పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో ఆ టైంలో. పేర్లు ప్రస్తావించకూడదు నాగరాజు గారు, ఎందుకంటే భయం అని కాదు, కొన్ని కారణాలు ఉన్నాయి, నేను ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కలిసిపోయాం కాబట్టి ఆ పేర్లు చెప్పకూడదు, పేర్లు ప్రస్తావించాలని నేను తలుచుకోలేదు. దాంట్లో భాగంగా ఎక్కడ వీళ్ళు చెడిపోతారనే ఉద్దేశంతో మా నాన్నగారు ఏం చేశారంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, వీళ్ళు ఇక్కడ ఉంటే మంచిది కాదు, వీళ్ళకి భవిష్యత్తు చేయాలనే ఉద్దేశంతో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి ఇంజనీరింగ్ ఆయన చేర్పించాలని చాలా కోరిక ఉండేది. మనం చదువులో కొంచెం వీక్గా ఉన్నది. వీక్ స్టూడెంట్ ఇంటర్ ఎంపీసీ చేయరు కదా? ఎంపీసీ చేశాను, చేసిన తర్వాత మైండ్ అంతా ఇంకా వేరే థాట్లోకి వెళ్ళాయి. సో సమ్హౌ డిగ్రీ ఫైనల్ BA కంప్లీట్ చేశాను. దాని తర్వాత MBA HR మార్కెటింగ్ చేశాను. డిస్టెన్స్ లోనే MBA మార్కెటింగ్ చేశాను. ఎందుకంటే నేను మొత్తం నా జర్నీ ఆల్మోస్ట్ 10 years ఫైనాన్షియల్ సెక్టర్లోనే వర్క్ చేశాను. ఐ మీన్ ఫ్యామిలీ క్రెడిట్లో వర్క్ చేశాను, సిటీ ఫైనాన్షియల్లో వర్క్ చేశాను, సిటీ బ్యాంక్లో వర్క్ చేసి ఈవెన్ దుబాయ్లో కూడా వర్క్ చేశాను. సిటీ బ్యాంక్లో దుబాయ్లో వర్క్ చేశాను 1 year. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఫుల్లర్టన్ ఫైనాన్స్లో జాబ్ చేశాను బ్రాంచ్ మేనేజర్గా. ఫుల్లర్టన్ బ్రాంచ్, రాణిగంజ్ బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేశాను. అక్కడి నుంచి డ్రాప్ అయ్యి ఇంకా వద్దు జాబ్ చేయకూడదు, ఇంకా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో స్లోలీ షాటర్ చేస్తూ బిజినెస్లోకి జారుకుంటూ వచ్చాను. దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి ఏం గోల్డ్ బిస్కెట్లు ఏం తీసుకొని రాలేదండి. ఏమవుతుందంటే అక్కడ ముందు నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కాబట్టి ఫ్యామిలీలో ఉన్నాం, ఫాదర్, మదర్, సిస్టర్స్ అందరితో ఆ లోన్లీనెస్ అనేది తట్టుకోలేకపోయానండి. దానివల్ల ఇటు వచ్చేసి మళ్ళీ అది మిస్ అవుతున్నాననే ఉద్దేశంతో చెప్పకుండా ఇంట్లో సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చేసాను. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు వచ్చిన అవకాశం ప్రజారాజ్యంలో ఆ రోజు చిరంజీవి గారు, నా కజిన్ బ్రదర్ సాదిక్ అని చెప్పి ప్రజారాజ్యంలో సాదిక్ జావేద్ అని ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు గట్టిగా ప్రజారాజ్యంలో. వాళ్ళు ముందుగా ఒక 6 months నుంచి గట్టిగా తిరిగారు. మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాలకు సంబంధం లేని ఫ్యామిలీ కదా, నాన్న పోస్ట్ మాస్టర్ అంటే ఫ్యామిలీ ఉంది సార్. దీంట్లో కూడా హిస్టరీ ఉంది ఒకటి. మా ఫాదర్ లాంటి వాడే ఆయన 75లో కంటెస్ట్ చేసి గెలిచాడు, మార్కాపురం ఎమ్మెల్యే. ఆయన ప్రస్థానం ఉంది. పేరు వచ్చేసి బేగ్, మిర్జా బేగ్ ఆయన పేరు. సో ఆయన మంచి 5 years కంటిన్యూస్ గా మార్కాపురం. నాన్నగారి కజిన్ నుంచి కదా? అవును. మీ మా నాన్నగారికి కూడా అది లోపల నుంచి ఉంది కదా. 100% ఆయన నేర్పించిన మాటలు, ఆయన చేసిన మాకు ఇచ్చిన ఇది కూడా డెఫినెట్ గా పనికొచ్చింది. ఇంకోటి ఏంటంటే మేము ప్రజారాజ్యంలోకి రావడానికి కారణం వీళ్ళిద్దరు, జావేద్ అండ్ సాదిక్. వీళ్ళిద్దరు పోటీ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇలా జరుగుతుంది, చిరంజీవి గారు ఇలా అనుకుంటున్నారు, మీరు ముందుకు వస్తే బాగుంటుంది అన్నయ్య అని చెప్పి అన్నగారిని అడిగారు. అడిగినప్పుడు మేము చిరంజీవి గారిని కలవడం జరిగింది. చిరంజీవి గారిని కలిసినప్పుడు చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు. ఆయన గేట్ ముందు ఎంతో మంది సూట్ కేసులు తీసుకొని నిలబడి ఉన్నారు ఆ క్షణాన. కాకపోతే ఆయన ఎక్కడ కూడా ఒకటే మాట మెయింటైన్ చేశాడండి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, నేను ఆ సీటుని 45 సంవత్సరాల తర్వాత ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నాను, ఆ ఏరియా నుంచి ముస్లింలు ప్రాతినిధ్యం చేయాలని చెప్పి నా కోరిక ఉంది అని చెప్పి ఆయన చెప్పాడండి. ఆ మాటను విన్నగానే అసలు కళ్ళలో నీళ్లు వచ్చేసినాయి. ఎందుకంటే ఈ కాలంలో నా వాళ్ళు ఉండాలి, నా మనుషులు ఉండాలి, లేకపోతే నా కులం ఉండాలి, నా జాతి ఉండాలని చెప్పి అనుకునే వ్యక్తులు ఉన్న ఈ జనరేషన్లో ఆ టైంలోనే ఆయన ఎంతో దూరదృష్టితో ముస్లింలు నిలబడాలి, 40 సంవత్సరాల తర్వాత ఈరోజు ముస్లింలకు సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు సూట్ కేసులో ఆయన ముందు ఉన్నా కూడా ఎవరిని కాదని ₹1 మాకు సీటుకి తీసుకోకుండా ఆయన ఆ రోజు బీఫామ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత మేము ఏ సెకండ్లో బీఫామ్ తీసుకున్నామో ఆ సెకండ్ నుంచి కాల్ రావడం స్టార్ట్ అయినాయి. సో కాల్డ్ మన కృష్ణమోహన్ రెడ్డి దగ్గర గారిని, లేకపోతే ఆయన చుట్టాల దగ్గర నుంచి, మీరు వచ్చే దారిలో మిమ్మల్ని చంపేస్తాం,
మీరు ఎటు నుంచి వస్తున్నారు మిమ్మల్ని నరికేస్తాం, లేకపోతే మీరు ఇక్కడికి వస్తే ఎలా నిలబడతారో చూద్దాం అనే బెదిరింపులతో వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది. మళ్ళీ ఇంకో వర్షన్లో కూడా వచ్చారు, మీరు వస్తే బీఫామ్ తీసుకొని మాకు దాసోహం అంటే మేము ఇంత అమౌంట్ అని మేము ముట్ట చెప్తాం. మొగల్స్కి ఆఫరా, ముట్ట చెప్తాం, చక్రవర్తులకి ఆఫరా అంటే వాళ్ళు అనుకున్నది అది, వీళ్ళు భయపడిపోతారని ఆయన అనుకున్నారు. స్వయాన 3 కోట్లు ఆయన ఆఫర్ చేశాడు ఆ రోజు, మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తాం బహిరంగంగానే ఆ మాట చెప్పాడు. మా నాన్నగారు ఒక్కటే మాట చెప్పాడు, నాన్న చిరంజీవి గారు నిన్ను నమ్మి ముస్లింలకు సీట్ ఇచ్చాడు, నువ్వు నీ నుదుటి పైన దొంగ అని చెప్పి రాయించుకున్నావు అంటే ఆ జీవితంలో ఎప్పుడు చెరిపోదురా, ఆ వ్యక్తి తాలూకా నీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదురా అని చెప్పాడు. ఆ మాట వరకు ఈ రోజు వరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం. అటు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు చిరంజీవి గారికి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కూడా అలానే ఆ విధంగానే నమ్మకంతో నడుస్తున్నాం సార్. ఏదో వస్తుంది, ఏదో చేరుతుంది, మాకు డబ్బులు వస్తాయి, ఏదో జరుగుతుందని కాదు. ఏ మాట అయితే, ఏ సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారో ఆ రోజు చిరంజీవి గారు చేశారు. మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది చిరంజీవి గారు. ఈరోజు ఆ ఫ్యామిలీలోంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాకుంది. 2009 ఎన్నో స్థానం వచ్చింది మీనకి? 3వ స్థానం అండి. 3వ స్థానం. ఎన్ని ఓట్లు వచ్చాయి? 10,500 ఓట్లు వచ్చినాయండి. దట్టు 30 డేస్లో చేసిన ఫైట్, బీఫామ్ తీసుకుని క్యాంపెయినింగ్ జస్ట్ దిగి ఫైట్ చేసింది అంతే. ముక్చెమటలు పుట్టించాం. ఏ విధంగా వాళ్ళు టగ్గఫర్ ఇవ్వాల్సిన కాంపిటీషన్ మేము కూడా చేసాం. అన్ని విధాలుగా అందరికీ సహకరిస్తూ అందరూ మాకు ఆ రోజు ప్రజారాజ్యం పైన ఏ నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరితోనే ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా జనసేనలో ఉన్నా కూడా ఆ క్యాడర్ మాతో అలానే. ట్రావెల్ అయ్యారు అసలుకి మీరు? అప్పుడంటే యుక్త వయసులో ఉన్నారు, చాలా చిన్న కుర్రాడే ఉంటారు. అప్పుడంటే ఇంకా జోష్ ఉంటుంది, మెగాస్టార్ చిరంజీవి అది ఇదని జోష్ ఉంటుంది. తర్వాత ఓడిపోయిన తర్వాత మీకంటూ ఒక భవిష్యత్తు అది ఇదంతా ఉంటుంది కదా. ఇంకా అంటే ఏ నమ్మకంతో మీరు మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ వరకు ట్రావెల్ అయితే వస్తున్నారు అసలుకి? చిరంజీవి గారు పార్టీని విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో మేము కూడా జాయిన్ అయ్యడం జరిగింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మార్కాపురం రావడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మైనారిటీ ఒక షాదీఖానా ఏర్పాటు చేయాలని చెప్పి దాని శంకుస్థాపన కోసం ఆయన వచ్చారు మార్కాపురానికి. ఆ టైంలో పార్టీలు 2 కలిసాయని చెప్పుకున్నారు, కానీ పార్టీ 2 కలవలేదండి. ఎక్కడ కూడా ఆ భావం లేదు. వాళ్ళకేందంటే మేము గెలిచిన ఇది అనేది లేకుండా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని వ్యతిరేకంగానే చూశారు, మమ్మల్ని కలుపుకోలేదు వాళ్ళలో. మేము అంత కష్టపడి 3 రోజులు 4 రోజులు అక్కడ మొత్తం నేనే అథారిటీగా వర్క్ చేసి సీఎం గారు వస్తున్నారని చెప్పి దగ్గర అన్ని పనులు చేసి ఇచ్చిన తర్వాత సీఎం గారిని ఫెసిలిటేట్ చేయడానికి మా నాన్నగారు పైకి స్టేజ్ మీదకి ఎక్కాల్సిన పరిస్థితిలో లాగేశారండి కిందికి. ఎవరు? ఇంకా సోకాల్డ్ లీడర్స్ లాగేశారు. నేను అక్కడ డైరెక్ట్ సీఎం గారినే ప్రశ్నించడం జరిగింది. సీఎం గారు ఇది పద్ధతి కాదు, 5 రోజులు నేనే మొత్తం హ్యాండిల్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి అంతా చేసిన తర్వాత ఈరోజు ఆయనను స్టేజ్ ఎక్కించకుండా అవమానించడం కరెక్ట్ కాదు. పార్టీలు కలిసిపోయి కలవండి అని చెప్పి విలీనం అయిపోయిందని చెప్పి మేము ఒకటే అని చెప్పారు. ఎక్కడ అది కనిపెట్టలేదు. దీనికే మీరు ఇలా మమ్మల్ని ఇచ్చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఆయన ముందు నుంచి మాట ఇచ్చి పక్కన జరిపాం. ఎందుకంటే అంత అవమానించడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది 2013లో. ఇలా సోకాల్డ్ కొంతమంది లీడర్స్ని పిలిపించి ఆయన వ్యూస్ని షేర్ చేశాడు. నేను ఆ పార్టీని ఇలా ప్రస్థానం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరందరూ సహకరించాలని చెప్పడం జరిగింది. డెఫినెట్గా మేమందరం కలిసి ముందుకెళ్ళాం. ఆ రోజు స్థాపించిన దాంట్లో మేము కూడా ఉన్నాం. నోవాటల్ మీటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు మంగళగిరిలో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత, లేకపోతే ఆయన మంగళగిరిలో మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము 100%. మీ అన్న పోటీ చేశారు, ఓటమి తర్వాత ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయారు, మీరు అమెరికాలో ఉన్నారు. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతారు. అంటే ఇప్పటి వరకు 2009 నుంచి ఇప్పటి వరకు 2009 తర్వాత ఫస్ట్ ప్రజారాజ్యం ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతుంది. మరి ఇంతకాలం ట్రావెల్ అవుతుంది, ఎక్కడ కూడా ఏ పదవి కూడా తీసుకోలేదు మీరు? అసలు పదవి ముఖ్యం కాదు నాగరాజ్ గారు. నేను అనుకునేది ఏంటంటే ఏ బావిలో మనం పోగొట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలండి పరువు. మార్కాపురంలో ఏ పరువు అయితే మనకు ఆ రోజు మనం ఓటమి చెందామో ఆ 100% మళ్ళీ తిరిగి తీసుకుంటే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దానికి రోజులు వచ్చాయా? డెఫినెట్గా వస్తున్నాయండి. దానికి రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. మార్కాపురంలో ఒక మంచి ప్రస్థానం ఉంటుంది. మార్కాపురాన్ని ఒక మంచి దిశలో తీసుకొని వెళ్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా హుందాగా, చాలా బాధ్యతగా ముందు తీసుకుని వెళ్తామండి. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు, వ్యాపారాలను హైదరాబాద్లో, మార్కాపురం స్వగ్రామం అయినా
హైదరాబాద్లో ఉంటాయి. ఎలా సాధ్యపడుతుందంటారు మార్కాపురం అభివృద్ధి? అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంటే ఇప్పుడు దాదాపు దశాబ్దం పాటు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపారు కదండి. హైదరాబాద్లోనే ఇల్లు ఉంది అనేది. అలానే నేను కూడా ఇక్కడి నుంచి అటు మొత్తం ప్రస్థానం చేశానండి. మీరు ఇక్కడున్నారు. గతంలో మీరు ఛానల్లో చూశానమాట, డైరెక్ట్గా మీరు లవ్ పెట్టారనమాట. అంటే మార్కాపురంలో రోడ్ల పరిస్థితి, దాని గురించి ఎలా వెళ్తాయి, ఇంకా గడప గడపకు వైసీపీ అనడం కాదు, అసలు రోడ్లు ఎలా ఉండో చూడండి అంటూ మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి ఇప్పుడు మీరు పార్టీ, మీ కూటమి అధికారంలోకి వచ్చింది, 21 స్థానాలు గెలిచారు, మీ నాయకుడు మా డిప్యూటీ సీఎం కమ్ మినిస్టర్ అయ్యారు కదా, మరి రోడ్ల పునరుద్ధరణకు మీరు చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్గా నాగరాజు గారు, ఎందుకంటే దాదాపు 16,000 కిలోమీటర్లు ఈ 55 డేస్లో మేము తిరగడం జరిగింది సార్తో పాటు. మేము వెళ్ళిన ప్రతి చోట, ఈవెన్ శ్రీకాకుళం నుంచి తీసుకొని మీరు తిరుపతి వరకు ఏ రోడ్డు దుస్థితి కూడా బాగాలేదు. 100% అన్ని రోడ్లు కూడా, ఈవెన్ తెనాలికి వెళ్తా ఉంటే మనోహర్ గారిని మేము క్యాంపెయిన్ చేయడానికి, ఆ రోడ్డు దుస్థితి దారుణాతి దారుణం, అసలు వర్ణనాతీతం, అంత దారుణమైన పరిస్థితి. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఆటోలో వెళ్తే ఆటోమేటిక్గా ఆటోలోనే ప్రెగ్నెన్సీ అయిపోయే పరిస్థితి. అంటే పిల్లోడు ఆటోలోనే పుట్టేస్తాడు, అంత పిల్లోడేనా పాప పుట్టదా ఏదో ఒకటి అలాంటి పరిస్థితులు రోడ్డు తీసుకొని వచ్చాడు. సో అందుకే కదా మా నాయకుడు కూడా క్లియర్గా రోడ్ల పైన కూడా చాలా మేము క్యాంపెయిన్ జరగడం చేసాం. సో డెఫినెట్గా మార్కాపురాన్ని ఒకటే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం తీర్చిదిద్దుకుంటామని చెప్పి గట్టి నమ్మకం ఉందండి నాకు. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇప్పుడు మార్కాపురం తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా తీసుకుని వెళ్తానండి. అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నాయకుడు వెనకాల ఇన్ని రోజులు స్పెండ్ చేసామంటే ఆ నాయకుడు మమ్మల్ని ఎప్పుడు గౌరవించిన వ్యక్తే. మా ప్రజల్లోనే మా ముందే మేము ఆ రోజు 2014లో నేను స్టేజ్ వెనకాల ఉన్నానండి, స్టేజ్ వెనకాలే ఉన్నాను. నేను నుంచి కూడా వెనకాలే ఉన్నారు. నేను వెనకాలే ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ ఈ రోజుకి వెనకాలే ఉన్నారు, ముందుకు ఎందుకు రావడం లేదు? పర్లేదండి. ఏమవుతుందంటే నాయకుడికి మేమేందని తెలుసు. మేము కొత్తగా ఏదో పదవులు తీసుకొని అలా చేస్తేనే అది స్వార్థం అవుతుందండి. స్వార్థపరులం అయితే మేము కాదు. మేము 100% నాయకుడికి నిబద్ధతలు, కంకణబద్ధులైన వ్యక్తుల్లాగా పనిచేస్తున్నాం అండి. ఆయన ఏ స్ఫూర్తితో ఏ విధంగా న్యాయం చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఆయన ముందు వెళ్ళాలనుకుంటున్నాడో దాంట్లో ఒక ఉడత సాయంగా మేము చేసిన ఇదే అండి. మేము పెద్దగా చేసింది ఏం లేదు. ఎందుకంటే నాయకుడు అన్నీ వదులుకొని ఇంత పని చేసినప్పుడు మేమేదో చిన్న చితక చేసిన వ్యక్తులం అండి. మాదేముంది, అది చిన్న చితక చేశారా, పెద్ద చేసిన భవిష్యత్తు తెలుసు. 16 సంవత్సరాలు కష్టం అనేది డెఫినెట్గా ఇచ్చాం. ఈ పార్టీకి, ప్రజారాజ్యానికి డెఫినెట్గా నిలబడ్డాం. రాబోయే రోజుల్లో మా కోరిక ఏంటంటే జనసేనాది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత వరకు మేము పనిచేస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి భవిష్యత్తులో, ఆ కోరిక మాత్రం బలంగా ఉంది. ఓకే, అది చూసే వరకు చాలా ఇది మాలో ఉన్న కసి ఇంకా తగ్గదండి. డెఫినెట్ గా ఆ కసితోనే ఇంకా ముందుకెళ్తాం. కోరిక నెరవేరాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్. ఇప్పుడు ఒకటే 2009లో అన్న పోటీ చేశారు, ఓడిపోయారు, అమెరికాలో ఉన్నారు. మీరు అప్పుడు స్టూడెంట్ అంటే యుక్త వయసులో ఉండి ఉంటారు. సరే, ఆ రోజు ఇప్పుడు మీకు వయసు ఉంది, ఈరోజు వ్యాపారవేత్త, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు ఎందుకు మీరు పోటీ చేయలేకపోయారు? ఎక్కడి నుంచి? మా లక్ష్యం ఏంటంటే 2014లో మేము చేసిన తప్పిదం ఏంటంటే మేమందరం విచ్ఛిన్నం అయిపోయామండి. అటు ఇటు అందరూ అయిపోయాం. నాయకుడు వెనకాల ఉండాల్సిన వ్యక్తులు అందరం, మెయిన్ కీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే ఇటు తెలంగాణలో అటు వీళ్ళు పోటీ చేసే వరకు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల వెళ్ళటం వల్ల మెయిన్ మా బాస్ ఎక్కడ పోటీ చేశారో దానిపైన మేము కింద క్షేత్రస్థాయిలో మేము కొట్టుకుంటూ రాలేకపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలక్షన్స్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరు 2019లో జరిగిన ఇష్యూ అండి. 2024కి మేము అందరం ఫిక్స్ చేసుకున్నాం మైండ్ అందరూ ఏంటంటే ముందు బాస్ గెలవాలి 100%. ఆ బాస్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా అందరం వెళ్ళినట్టే. ఆయన వాయిస్ మా అందరికి బలం అండి. ఆయన ఇచ్చే ఎనర్జీ మాకు ఒక ఫుడ్ లాంటిది 100%. ఆయన ఉంటే ఆ వైబ్రేషన్సే వేరండి. అలాంటి వైబ్రేషన్ వ్యక్తి 100% వైబ్రేషన్స్, అది మామూలు ఇష్యూస్ కాదండి. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం కాదండి, దేశం కోసం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే దేశం బాగుండాలి, అలాంటి వ్యక్తిని మనం ఈరోజు నాయకుడు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మంచి స్థానాన్ని ఆయనకి ఇచ్చిందంటే మాకందరికీ చాలా గర్వకారణం. మేము పడిన కష్టానికి, మేము పడిన శ్రమకి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పి ప్రతిఫలం డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి
ఓకే, మీరు 2009 నుంచి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఈరోజు జనసేన అధ్యక్షుడిగా చూస్తున్నారు దగ్గరగా. ఇంత ట్రావెల్ చేశారు కదా, అసలు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటారు? ఆయన చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. ఏ ఇష్యూ అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తంది నా ఇష్యూ అని చెప్పి దానికి దగ్గర తీసేసుకుంటాడండి. అంటే ఎగ్జాంపుల్గా సుగాలి ప్రీతి ఇష్యూనే తీసుకుంటే, సుగాలి ప్రీతి తల్లిని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే మా ఆఫీస్కి రావటం, తను మీరే కదా వెళ్ళింది, సుగాలి ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది మీరే కదా? తెలంగాణకు చెందిన సురేష్ గారు, నేను సురేష్ రెడ్డి ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఎలా జరిగింది అన్న నోట్స్ అంతా ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఒక 3 months గట్టిగా ఆమెతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఏ విధంగా చేయాలి ఎలా అందని మొత్తం డిస్కస్ జరిగిన తర్వాత ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ వచ్చేసాయి, 19 ఎలక్షన్స్ వచ్చేసాయి. తను ఒక మాట చెప్పిందండి నాకు, అది నా గుండెలో ఉండిపోయింది. అలా ఏమండి మీరేమో నాయకుడు అంటున్నారు, ఈయన కూడా అందరిలాంటి నాయకుడే కదండి, ఇలాంటి నాయకుడు అని మీరు పెద్దగా గొప్పలు చెప్పుకుంటున్నారు, ఈయన కూడా కలవకపోతే ఎట్లా అని చెప్పి చెప్పిందండి. నేను ఒకటే మాట చెప్పానండి ఆ రోజు, అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ రోజు మీరు పవన్ కళ్యాణ్ని కలుస్తారో ఆ రోజు మీ స్టేట్మెంట్ మారిపోద్ది, మీరు అనుకున్నది మారిపోతుంది. అలాంటి వ్యక్తితో నేను ఎందుకు ఇన్ని రోజులు కలవలేదనే మాట ఈరోజు మీకు తెలిసిపోతుంది అనే పాయింట్ నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఏ రోజు సార్ని తీసుకొని వెళ్ళి కల్పించానో వెంటనే ఆ మాట విని ఆ ఫైల్ చూసిన తర్వాత సార్ నిలబడి ఉన్నాడు, ఒక్కసారిగా కుప్పకూలిపోయి కింద కూర్చుండిపోయాడు. ఆ బాధను తెలుసుకున్నాడు, ఆ తల్లి పడుతున్న ఆవేదన తెలుసుకున్నాడు. ఆ తల్లి ఏ విధంగా తన బిడ్డ కోసం లాయర్గానే మారిపోయింది, కేసు అంతా తనే స్టడీ చేసి తనే వాదించే పరిస్థితికి వచ్చేసింది. ఎంత దాష్ట్రికం అంటే, ఒక అధికార పక్షంలో ఉంటే ఏదైనా చేయొచ్చనే మదంతో వాళ్ళు ఆ బిడ్డని చేర్చి ఆ బిడ్డని ఊరేసి చంపేసడం జరిగింది. దాన్ని తన ఇష్యూగా నిలబడి ఆ రోజు మాటిచ్చిన ప్రకారంగా కర్నూలులో వేలాది మందితో, లక్షలాది మందితో అంత పెద్ద ర్యాలీ చేసి ఆ బిడ్డ కోసం నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చాలా తక్కువ ఉన్నారండి లీడర్స్లో. ఎందుకంటే నాకు దీంట్లో ఏముంది, నాకేమొస్తుంది అని ఆలోచించుకునే సమాజంలో నేను వీళ్ళ కోసం నిలబడాలి అనే నాయకుడు చాలా తక్కువ ఉన్నారండి. ఆ స్ఫూర్తి మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు. డెఫినెట్గా ఏ దిశలో ఆయన సంపాదించాడు, డబ్బు చూశాడు, పలుకుబడి చూశాడు, అన్నీ చూశాడు. ఈరోజు ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. ఏ అధికారం అయితే ప్రజలు ఆయనకి ఇచ్చారో డెఫినెట్గా ఆ అధికారాన్ని ఆయన 100% రేపు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగానే ఆయన మార్క్ అంటూ పవన్ కళ్యాణ్ ఒక లీడర్ అని చెప్పి దేశమంతా ఈరోజు మారుమోగిపోతుంది కదా. రాబోయే 5 సంవత్సరాల్లో ఇతను కదా మనం మిస్ చేసుకుంది, ఇలాంటి వ్యక్తిని మనం ఒక 30 సంవత్సరాల వరకు మన రాష్ట్రంలో ఉంచుకుంటే, రాష్ట్రంలో ఆయనకు బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఈ 5 సంవత్సరాలు చేసి చూపిస్తానని నా పూర్తి విశ్వాసం, నమ్మకం అండి. మీ లక్ష్యం ఏంటి అసలు? లక్ష్యం ఏముందండి, మాలాంటి వాయిస్, నాలాంటి ప్రతి ఒక్కరి వాయిస్ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా వినాలనే కోరిక. ప్రతి ఒక్కరు ఎక్కడ పీడితులు ఉన్నా కూడా వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునేలాగా ఉండాలనే కోరిక. అలాంటి సమాజం రావాలి, అలాంటి రాజ్యాంగం రావాలని చెప్పి కోరుకుండేది. ఎందుకంటే బుక్స్కి పరిమితమైన రాజ్యాంగం బుక్స్కి కాదు, నేను చేసి చూపిస్తాననే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఈరోజు ముస్లిం సమాజాన్ని నేను ఒక మాట చెప్తున్నానండి, 25 లక్షలు ముస్లిం మసీదులకు ఇచ్చారు కదండి పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ రంజాన్ సమయంలో 25 లక్షలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ముస్లింలకు, మద్రసాలకు, మసీదులకు, దర్గాలకు అన్నీ కలిపి ఇచ్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసామండి ఆ రోజు. ఆయనలో మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాకు కూడా స్ఫూర్తి. ఇప్పుడు నేను ముస్లింగా ఉన్నాను, ఒక గుడికి నేను కూడా ఒక 10 రూపాయలు ఇవ్వాలి కదండి. ఆయన చేస్తున్నాడు, ఒక హిందూగా ఆయన చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక స్ఫూర్తి కదండి. నేను ముస్లిం అయ్యి ఒక మసీదుకి నేను విరాళం ఇస్తూ ఒక గుడి కూడా విరాళం ఇవ్వాలి అనే మాట నేర్పించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారండి. దీంట్లో అతిశక్తి లేదండి. దీంట్లో ఎవరైనా మూర్ఖులు, లేకపోతే ఏమంటే కరుడు గట్టిన ముస్లింల వాదులు, లేకపోతే కరుడు గట్టిన హిందూవాదులైనా ఎవరిని నేను తప్పు పట్టనండి. వాళ్ళ ఆలోచన వాళ్ళై, నా ఆలోచన నాది. 100% నా నాయకుడు నేర్పించిన సిద్ధాంతాలను నేను నడుస్తాను, నేను చేసి కూడా చూపిస్తానండి. ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు సున్నిత మనస్కులు, చాలా సెన్సిటివ్ పర్సన్ అని మీరు అన్నారు కదా.
అంత సెన్సిటివ్ పర్సన్ని అంటే 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత 2014 నుంచి 19 ఒక సబ్జెక్ట్ ఇది 2019లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది. అంటే 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు, అసలుకి తానే గెలవలేకపోయాడు, ఇంకా తన క్యాండిడేట్ నేమ్ గెలిపించుకుంటాడు అనేది, పావలా కళ్యాణ్, ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు, 3 పెళ్ళిళ్ళు, ఇంకా 4వ పెళ్ళి, ఇలా అంటూ ప్రతి అంశంలో కూడా బాగా కించపరుస్తూ మాట్లాడారు, చాలా హర్టింగ్గా మాట్లాడారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు పవన్ కళ్యాణ్ గారు? అతని దగ్గరగా మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకటండి, సార్ ఇలాంటివన్నీ పట్టించుకోడు. జనరల్గా ఎలా ఉంటుందంటే ఆయన మనస్తత్వం, ఆయన ఏ టార్గెట్ని, ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాడో దానిపైన క్లియర్గా ఉంటాడండి. ఇలాంటి చిల్లా చిత్క ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చేశారు, దానికి కౌంటర్ ఇవ్వండి, లేకపోతే ఇలా వాళ్ళపైన దూషించండి, లేకపోతే నేను స్వయంగా నా కళ్ళారా చూసింది ఏంటంటే మా అధికార ప్రతినిధులనే పిలిపించి వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ మనం మాట్లాడితే వాళ్లకు మనకు ఏముంది తేడా అని చెప్పే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఈ సమాజంలో ఎలా ఉందంటే మీరు 10 తిట్లు తిడితేనే మీరు ఫేమస్, కాకపోతే అలాంటి తిట్లు అవసరం లేదు, నీకంటూ ఒక మార్క్ తీసుకొని రా అని చెప్పి నిర్దేశం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. అంటే రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని మరీ టార్గెట్ చేసి మాట్లాడేవారు కదా. మాట్లాడారు కాబట్టి ఈరోజు ఎక్కడున్నారండి? ప్రజలు ఏం బుద్ధి చెప్పారు? ప్రజలు వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇచ్చేశారు కదా. ఈరోజు కొడాలి నాని ఓటమి పాలవ్వడు అనే పాయింట్ నుంచి ఈరోజు చరిత్రను తిరగ రాశారు కదా. గుడివాడ లాంటి ప్రాంతంలో మొత్తం ఫ్యాక్షనిజంతో ఆయన ప్యాకెట్ రాయుడుగా మొత్తం ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం లారీ క్లీనర్ నుంచి వచ్చి ఈరోజు కూడా ఏ విధంగా ఆయన ఓటమి పాలయ్యాడండి? ప్రజలు ఎంత అఖండమైన మెజారిటీ ఈరోజు గుడివాడలో ఇచ్చారు అంటే వీళ్ళు చేసిన మాటలు అక్కడ వరకు తీసుకొని వచ్చాయి కదా. అదే మంచి లాంగ్వేజ్తో మనిషిగా మీరు చేయాల్సిన మీకు ఉన్నతమైన స్థానాల్లో మీరు కూర్చోబెట్టినప్పుడు ఒక మంత్రి వరిలో మీరు రాష్ట్రంలో మీరు చేయాల్సిన పని మీద మీరు ఆలోచించాలి. కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసి ఈరోజు నోరు జార్చుకొని నేను కూడా ఒక 10 మాటలు మిమ్మల్ని నడితే అది ఏం సంతోషం ఇస్తుంది? రేపు పొద్దున మీ కొడుకు ఆ టీవీ చూస్తూ ఉంటే నా తండ్రి ఇలా అని చెప్పి అనుకుంటే లేకుండా నా తండ్రి ఇది అని చెప్పేలాగా ఉండాలి కదండి. అది లేకుండా చేసుకున్నారు కదా. ఈరోజు రాష్ట్రంలో మీరు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దాక్కుండే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ ఇంటిపైన గుడ్లు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చేసిన హింస లాంటిది. ఆ హింసలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే విధంగా వాళ్ళని ఎక్కడ కూడా ఆపలేదు, వాళ్ళని ప్రోత్సహించారు. సొంత చెల్లినే ఆ యుఎస్లో నుంచి కూర్చొని ఇటు ఆ శ్రీరెడ్డి తిడుతూ ఉన్నా కూడా దాన్ని కూడా ఆపే పరిస్థితి లేదంటే ఒక తండ్రికి పుట్టిన 2 బిడ్డలు, ఆ బిడ్డల్లోంచి మీరు స్వయాన తల్లిని దూషిస్తూ ఉన్నా కూడా మీరు కాదంటూ ఉంటే ఆపకపోతే ఎలాంటి రాక్షస ఆనందం పొందుతున్నారు మీరు? ఇదా రాష్ట్రం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా డిస్కస్ చేసేవారో మీ కమిటీలో? మీరు చాలా దగ్గర ఉంటారు కదా, ఎప్పుడు ఆయన వెనక వారాహి యాత్రలో కూడా మీరు ఆయన వెనకలే ఉన్నారు, వెహికల్లోనే ఉన్నారు అంతా కదా. ఎప్పుడైనా ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కషను, ఎలా రియాక్ట్ కావాలి ఏంటి అనేది ఎప్పుడైనా డిస్కషన్ జరిగేది? లేదండి, అస్సలు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా మన వ్యూహంలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదండి. గెలవటానికి 100% ఇవ్వాలి. అంటే 21 స్థానాలు తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కదా. ఇంత 170 స్థానాలు అభ్యర్థులకు 21 స్థానాలు, 2 ఎంపీలు తీసుకున్నారు, వీళ్ళ మన గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్కి అసలుకి పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో హీరో కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఒక సింపుల్ మాట చెప్తానండి. తెలంగాణలో 8 చోట్ల మేము పోటీ చేసాం. 8కి 8 సీట్లలో ఎలాంటి వ్యక్తుల్ని మనం సీట్ ఇచ్చాం? అంత ధైర్యం ఎవరైనా చేయగలరా ఈ దేశంలో? అది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే 8 సీట్లలో పోటీ చేయించి వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయా లేదా అనేది ఆలోచించకుండా వీళ్ళు నా వెనకాల నడిచారు, వీళ్ళకు భద్రత కల్పించాలి, వీళ్ళకు నేను నమ్మకం కల్పించాలి, వీళ్ళు నాతో 10 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేశారు, వీళ్ళకు ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో పోటీ చేయించాం. పోటీ చేయించిన మాకు ఓటమి చెందాం, దాంట్లో ఏం మేము కాదంటలేదు. కాకపోతే 21 సీట్లలో మేము ఎక్కడ పోటీ చేసాం ఆంధ్రాలో, దాంట్లో కూడా చాలా గట్టి పకడ్బందీగా వ్యూహం చేసాం. ఈసారి మాత్రం వ్యూహం ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ఏ విధంగా మనం గెలవాలంటే అందరికీ అది ఎగ్జాంపుల్ అవ్వాలి అనే కాన్సెప్ట్తోని ముందుకెళ్ళాలండి. ఆ కాన్సెప్ట్లో మేము సక్సీడ్ అయ్యాం. ఈరోజు ఇంత ఘన విజయాన్ని ప్రజలు మాకు అందించారు. ఎక్కడ కూడా ఆ 21 సీట్లలో మేము లేజీగా లేవండి. 100% చాలా యాక్టివ్గా వర్క్ చేసాం. ఇంకోటి, ఆ 21 సీట్లు ఒకటే కాదండి, నినాదం 175 సీట్స్ కోసం మేము పోటీ చేసాం. ఆ 175లో కూడా జనసేన పాత్ర 100% ఉందండి. ఎందుకంటే మీరు నిదర్శనంగా ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ని దూషించారు చేశారంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ అండి. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, పిఠాపురంలో ఆయన లాస్ట్ మీటింగ్ ఎండ్ చేశారు, మీరు గమనించారు కదా. పిఠాపురంలో లాస్ట్ మీటింగ్ అక్కడికి ఎండ్ అయింది ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారిది. ఆఫర్ ఏమి ఇచ్చాడండి, డిప్యూటీ సీఎం చేస్తాను, హోంమంత్రిని చేస్తాను, వంగా గీతా గారిని గెలిపిస్తానంటే. అంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ లాస్ట్కి ఎవరు నా టార్గెట్ అని ఆయన ఫిక్స్ చేసుకున్నాడండి. క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇచ్చిన సూచన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే నేను మనుగడ సాధించగలను. ఈ దేశంలో ఈరోజు ఎంత అత్యంత ఫేమస్, అత్యంత మీరు యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫేమస్గా కనిపించారు. మోదీ గారిని క్రాస్ చేశారంటే అది మా కోసం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ప్రేమించే వ్యక్తులు పెరిగిపోయారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈరోజు ఆ పిఠాపురంలో జరిగిందే మీకు నిదర్శనం అండి. సో డెఫినెట్గా నేను అనుకున్నది ఏంటంటే, మా టార్గెట్ సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండకూడదు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదం ఏదైతే మేము తీసుకున్నామో అది 100% సక్సీడ్ అయ్యాం. 21 స్థానాలుగా పరిమితమైనప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు అప్పుడు? సార్ ఒకటే ఫిక్స్, 100%. ఎవరు ఏం చెప్పినా కూడా నా పక్కన నాతో పాటు నడిచేవాళ్ళు, నాకు సలహాలు ఇవ్వకుండా నేను చెప్పిన నమ్మకాన్ని, నేను చెప్పిన మాటని మీరు తూచా తప్పకుండా ముందుకెళ్తే అది వ్యూహం అవుతుంది. కానీ మీరు నాకు సలహాలు ఇస్తూ, నన్ను డిస్టర్బ్ చేస్తూ, నన్ను కించపరుస్తూ, నా మాట వినకుండా బయటికి వెళ్ళి, మీరు పార్టీలోంచి బయటికి వెళ్ళి మీరు ఇష్టారీతంగా మీరు మాట్లాడితే రేపొద్దు మీకే నష్టం తప్ప నాకేం లేదు, నాకు పోయేది ఒరిగేది ఏం లేదు అనే క్లియర్ కట్ మైండ్ సెట్తో ఆయన ముందుకు నడిచాడండి. ఆ నమ్మకాన్ని ఈరోజు మ్యాండేట్గా మార్చాడు. ఎందుకంటే నమ్మని వ్యక్తులు చాలామంది ఉన్నారు పార్టీలోనే, చాలామంది ఇబ్బందులు పడి లేదు ఇదేంది అసలు అనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కొద్దో గొప్ప ఎక్కడో లేదు అని మేము కూడా అనకూడదు, కానీ మేము కూడా కొన్ని పాయింట్లలో, ఎందుకంటే 100% నా పార్టీ ముందు ఉండాలనే కోరుకుంటాను కదండి. చెప్పుకున్నాం కాకపోతే ఎప్పుడు సార్ డిసైడ్ చేస్తాడు, ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. 100% ఒక్కసారి యుద్ధంలో దిగితే మొత్తం వెపన్స్ తీసుకొని దిగాడు. ఆయన వెపన్స్తో పాటు మాలాంటి చిన్న చిన్న ఇది కూడా ఆయనకు తోడ్పడ్డాయి 100%, దాంట్లో డౌటే లేదు. ఒక చిన్న సంఘటన అండి, పోతిన వెంకట మహేష్ గారు జనసేనలో చాలా ఫైర్ బ్రాండ్, అతను చాలా గట్టిగా పనిచేశారు. చివరి నిమిషంలో ఈక్వేషన్లో భాగంగా బీజేపీకి ఆ సీటు వెళ్ళినప్పుడు ఆయన మనసు నొచ్చుకొని పార్టీ మారారు. పార్టీలో ఉన్నంత వరకు జనసేన మీద ఈగ కూడా వాలేదు. ఈగ వాళ్తే గొడ్డలు పెట్టినారకే అంత కసిగా ఉండినాడు పోతిన వెంకట మహేష్ గారు. ఆయన పార్టీ మారితే ఈ చెయ్యి నరికేయండి, పై చెయ్యి నరుక్కుంటా నేను అనేది కూడా సవాల్ చేశారు. నేను పార్టీ మారను, చివరి వరకు నా కడ శ్వాస వరకు కూడా జనసేనలోనే ఉంటాను, పార్టీ అంటూ మారితే నా చేయి నరుక్కుంటాను అని అన్నారు కదా. అది దాని మీద పెద్ద వైరల్ కూడా అయింది. ఆయన పార్టీ మారిన తర్వాత, పార్టీ మారిన తర్వాత తన స్వరము మారింది కదా, తన స్వరము మారింది. అప్పుడు ఆ ప్రచారానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అతను కొడవలు తెచ్చిస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక్కి పంపించారు. ఏంటి అది అసలుకి? తన స్థాయికి మర్చి, తన స్థాయికి మించి ఎవరు? పోతిని మహేష్ పార్టీని అంటిపెట్టుకొని ఏ విధంగా పార్టీలో ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యతని ఆయనని దగ్గరుండి పైకి తీసుకొని వచ్చి ఆయనని అన్ని విధాలుగా సహకరించి రాష్ట్ర అధికార ప్రతినిధి చేసి పశ్చిమ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా చేసి అన్నీ చేసిన తర్వాత ఆయన ఏ విధంగా లాలుచీపడి సీట్ ఇవ్వని పరిస్థితుల్లో సీట్ ఇస్తానని చెప్పి మాటిచ్చాడు. మాటిచ్చిన తర్వాత ఏ విధంగా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాతో పాటు కొనసాగితే అని చెప్పి ఒక మాట చెప్పిన తర్వాత ఆయనకు అది నచ్చలేదేమో, రుచించలేదేమో. ఆయన ప్రస్థానం వేరే చోట ఆయన డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకున్నంతవరకు బాగుంది. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు అది మరీ చాలా దిగజారుడు రాజకీయాలు చూపించింది. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో ఆయన ప్రస్థానం ఏదో మా అందరికి తెలుసు, కల్లారా చూసాం. ఏ విధంగా ఆయన గేట్ల వెనకాల ఉన్నాడో, ఎప్పుడు మేము లోపల తీసుకొని వచ్చామో, ఏ విధంగా ఆయన సార్సారాన్ని తిరిగిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత అన్న అని చెప్పి చెప్పించుకున్న రోజులు వరకు ఎదిగాడంటే 100% ఈరోజు ఆయన మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నోరు ఉందని చెప్పి ఏదైనా ఇష్టపరంగా ఏది పడితే అది మాట్లాడేసి పార్టీ గురించి, పార్టీ ఇంటర్నల్ విషయాల గురించి లేని కల్పితాలు పెట్టేసి అన్నీ మాట్లాడేసి ఈరోజు నువ్వు జనాల ముందు కూర్చొని నేను పార్టీలో ఉంటాను కడవ శ్వాస వరకు, లేకపోతే నేను వెళ్ళిపోతే నా చేయిని నరికేయండి అని చెప్పి నువ్వే చెప్పిన పరిస్థితిలో ఆ కొడవలి అక్కడ ఉన్న ఏమంటారు కార్యకర్తలు అందరూ పైకి అందించారు. కొబ్బరి బొండాలు నరికే తయారు చేసి అది పంపించారు పైకి.
సార్ అది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే సార్ చాలా హుందాగా ఉంటాడు. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆయన చేయడు. అది పోతిన మహేష్కి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, వాసు గారిని పైకి ఎక్కించుకొని, అమ్మిశెట్టి వాసు గారిని క్లియర్గా ఏం చెప్పాడు, ఒక సామాన్య కార్యకర్త అమ్మిశెట్టి వాసు ఆయన ఎక్కించేసి పైకి ఒకటే మాట చెప్పాడు, వాసు నాతో ఉన్నాడు, నేను చెప్పిన మాట నమ్మాడు, నేను వదిలేమన్నాను వదిలేశాడు, ఈరోజు నేను ఎప్పుడు గౌరవిస్తాను, తను నేను చూసుకుంటాను అనే మాట పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈరోజు ఆ స్థాయిని మర్చేసి నువ్వు అక్కడ ఎక్కడో పడి ఏ కళలైతే నువ్వు కన్నావో ఆ కళలు మొత్తం కాలువలో కొట్టుకొని పోయినాయిగా. అధికారం వచ్చేస్తుంది మొత్తం, నువ్వు ఏమంటారు 175కి 175 వచ్చేస్తుంది అని చెప్పి జగన్ ఫ్లోలో నువ్వు కూడా కొట్టుకొని పోయావుగా. ఈరోజు ఏ నోరు ఉంది నీకు? ఎలా మాట్లాడగలవు నువ్వు? నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ నిజమయ్యాయి? నీకు దానికంటే బుద్ధి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వే తిరగ తీసుకో, ఏమేం చెప్పావు ఇలా కాకపోతే ఒక్కటి, ఏ పల్లెంలో అయితే తిన్నావో ఆ పల్లెనికే నువ్వు హోల్ పెట్టి, ఆ పల్లెనికే రంధ్రం పెట్టి నువ్వు వెళ్ళే వ్యక్తివి. అలాంటి వ్యక్తికి మనం ఏం చెప్తామని చెప్పండి నాగరాజు గారు? సొంత తల్లి పాలు దాగి రొమ్ము గుద్దడం లాగా అనిపిదా? అంత దారుణంగా చేశాడుగా. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా? చెప్పేశాడు కదా సార్, ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు. నేను ఒక్కసారి నాకు చెప్పిన మాటలు నేను గుర్తుంచుకుంటాను, నేను ఏది మర్చిపోను, అది మీ భవిష్యత్తుకి ఇదే అని చెప్పి ఆయన అబ్జెక్షన్ అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. అంటే మిగతా పార్టీల లాగా ఉండదండి ఇక్కడ. మిగతా పార్టీల్లో ఏం జరిగినా కూడా లోపల రావచ్చండి. మా పార్టీలో చాలా కష్టం అండి. ఒకసారి నోరు జారారంటే అది మీరు చూసారుగా, కాలింగ్ బిల్ కొట్టినా ఓపెన్ చేయరు. ఆయన పేరు ఏదో ఉంది, తేజానో సంథింగ్. ఆయన సార్ పక్కనే ఉండేవాడు. టైం వచ్చిన తర్వాత ఈయన ఏదో మత ఇదైపోయాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి సార్ పక్క నుండి ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంకెప్పుడు జీవితంలో డోర్లు ఓపెన్ అవ్వండి. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా మీలాంటి వరకు మాత్రమే సేఫ్ సైడ్ ఉంటారు. డెఫినెట్గా. అంటే మేము ఎక్కడ కూడా లిమిట్స్ దాటకుండా ఆయన ఏ డైరెక్షన్ అయితే చూపిస్తున్నాడో ఆ డైరెక్షన్లో నడవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఓపిక ఎలా ఉంటున్నారు మీరు అసలుకి ఆయన వెంట? అసలుకి అంతగా అంటే ఆయన చూస్తూ మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఆయనలో ఉన్న ఓపికని మాకు కూడా మాలో కూడా మేము తీసుకున్న పరిస్థితి అండి 100%గా. పవన్ కళ్యాణ్ చాలా దగ్గర ఉంటారు కదా, వారాహిలో కూడా ఆయన వెంటే ఉన్నారు ప్రతి కార్యక్రమంలో కూడా. అసలు ఆయన ఎలాంటి భోజనం తీసుకుంటారు? అసలుకి చాలా ఆవేశంగా కూడా ఉంటారు కదా. ఎలాంటి భోజనం? అందరు తినేలాంటి భోజనం అయితే తింటారండి, దాంట్లో స్పెషల్గా ఏమి ఉండదు. నార్మల్ భోజనం అంటే కాబట్టి లైట్ భోజనం ఉంటుంది. ఏమేమి తింటారు ఎక్కువ ఇష్టపడి? ఆయన మటన్ తింటారండి, చికెన్ కూడా తింటారు. సో ఆయనకు ఇది నాన్ వెజ్ వెజ్ అని ఏం లేదండి, అన్ని తింటారు. కాకపోతే లిమిట్గా ఉంటుంది. చాలా డైట్ ప్రాపర్ వేలో పాటిస్తారు. పాలు ఇవన్నీ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ ముగిస్తే కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 21కి 21 సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చేసారు మీరు. 3 మంత్రి పదవులు కూడా వచ్చాయి మీ పార్టీకి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇవన్నీ ఇచ్చారు కదా, RWS ఇవన్నీ కూడా. మరి అసలు ఆయన సంతృప్తికరంగా ఉన్నారు ఆ శాఖలతో? 100% సంతృప్తిగా ఉన్నారండి. ఆయన కోరుకున్నది అది. ఓకే, ఆయన కోరుకున్నది అది, ఆయనకు కావాల్సింది అది, ఆయన చేయాల్సింది అది. ఆయన ఏ లక్ష్యంతో ఏ రైతుల కోసం ఎంత తపన పడ్డాడో అలాంటి శాఖలు ఆయన చేతికి వచ్చినప్పుడు ఆయన హీఈస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి అనేది ఆయనకు నచ్చిన సబ్జెక్టు. ఆయనలో కూడా ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు రైతుల బాధలు సుఖ నష్టాలన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ఆ రోజు కౌలు రైతులకు 30 కోట్లు ఆయన సొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి శాఖలు తీసుకున్నారంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రైతులకు మంచి రోజులు వచ్చినట్టేనండి, సువర్ణ రోజులు వచ్చినట్టే. సుగాలి ప్రీతి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, కూటమి అధికారంలోకి వచ్చిందా, సుగాలి ప్రీతి కుటుంబానికి 100% న్యాయం జరుగుతుందా? అంటే సార్ ఎలక్షన్ మూమెంట్లోనే ఆయన ప్రచారంలోనే చెప్పుకుంటూ వచ్చారండి ఆ కేసు గురించి స్పెషల్ సిట్ అనేది చేయాలనేది. డెఫినెట్గా మేము ఆశిస్తున్నాం. దానికి త్వరితగతిన అది ఒక కోలికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం. మేము కూడా దాంట్లో భాగంగా 100% దానికి చేరువేసేలాగా మేము కూడా కృషి చేస్తామని మాటిస్తున్నాను. ఇంకొక విషయం అండి, ఇక్కడ భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్లో, పొలిటికల్ నాలెడ్జ్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి యొక్క ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ. అది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు భారతదేశ చరిత్ర నేను వినలేదనమాట. ఏపీలో మాత్రం ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుకోవాలని ఆయన ఐఎన్పిఆర్ అంటే సమాచార శాఖ అధికారులకు జీవో కూడా ఇచ్చారన్న ఆదేశాలు ఇస్తూ జీవో ఇచ్చారు ఆయన. అది మీరు ఎలా చూస్తున్నారు సార్ జన సైనికులు అంటే కూడా? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నాగరాజు గారు ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు గారిని కూడా ఆయన ఔన్నత్యాన్ని కూడా మనం డెఫినెట్గా ప్రైజ్ చేయాలి. ఎందుకంటే ఆయన మేము కష్టపడ్డాం, ఆయన కూడా నిలబడ్డాడు. 100% ఆయన నిలబడ్డాడు. నిలబడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు నడిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలని ఆయన అనుకున్నాడో ఆయన మనస్ఫూర్తిగా చేసి చూపించాడు. ఏ కష్ట నష్టాల్లో మనం ఆయనకు నిలబడ్డామో ఆ కష్ట నష్టాల్లో ఆయన నిలబడ్డాడు అనే నమ్మకం ఆయన కలిగింది కాబట్టి ఈరోజు ఈ విధంగా పరిణామాలు జరిగినాయి. 100% ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మా అందరికీ చాలా చాలా అమితంగా నచ్చేసింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారిని మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఆయన ఇచ్చిన ఇంత మంచి ఇది. ఎందుకంటే ఏమవుతుందంటే ఈరోజు పని చేయించుకొని రేపొద్దున అయిపోయింది పని అయిన వెంటనే మిమ్మల్ని నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి. అలా చేస్తారని చెప్పి చాలామంది చెప్పుకున్న పరిస్థితి కూడా. బట్ ఈ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ 100% సక్సెస్ఫుల్ అని 100% స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ 100% సక్సెస్ఫుల్ అని చెప్పి ఇద్దరు కలిసి కూడా ఎక్కడ కూడా భేదప్రియాలు లేకుండా 100% ఇద్దరు కూడా ఒకే విధంగా నడుచుకున్నారు. ఒకరికొకరు గౌరవం తగ్గించుకోకుండా ఎక్కడ కూడా ఆయన లేకుండా ఈయన లేడు, ఈయన లేకుండా ఆయన లేననే పరిస్థితి తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచిందండి. ఎందుకంటే అది రెండు కూటమిలు, రెండు మనుషులు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకున్నదండి. 100% కోరుకున్నది కాబట్టి అంత సక్సెస్ రేట్ వచ్చింది. ఇంకొక కార్యక్రమం మనం మాట్లాడుకోవాలి. అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదిక పైన పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేశారు. అసలు ఆ సన్నివేశం మీకు ఎలా అనిపించింది? అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డని ఎవరైనా పెద్దోళ్ళు కనిపిస్తే కాళ్ళు ప్రైజ్ చేయమని చెప్పి ఆయన నేర్పించాడో, ఏ మాటలు ఆయన నేర్పించాడో అదే సేమ్ చంద్రబాబు గారు లోకేష్ గారికి ఇచ్చారేమో అని అనిపించిందండి నాకైతే క్లియర్గా. ఎందుకంటే అంత పర్టికులర్గా అనయ్య నువ్వు చేసావు, నువ్వు మాకు కష్టకాలంలో నిలబడ్డావు, నువ్వు నిలబడ్డావు కాబట్టే అన్నట్టు అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్పుకోవాలండి, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సాష్టాంగ నమస్కారం చేశారో అది కూడా మా అందరిలో జన సైనికులు అందరిలో భావోద్వేగం. అసలు ఇంట్లోనే కాదండి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఇంకోటి అక్కడ కళ్ళ ముందు మేము అందరం చూసాం, నా మిత్రులు అందరూ ఉన్నారు. సో అది చూస్తా ఉంటే మాకు రెండు కళ్ళు చాలలేదు. ఏ విధంగా అన్నయ్య నువ్వు ఏది కోల్పోయావో నీ కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టాను అన్నయ్య అని చెప్పి మాట అనిపించిందండి నాకు అనిపించిన సొంత ఇది. ఇదిగో చూడన్నయ్య, ఏదైతే నువ్వు కోల్పోయావో ఇదిగో నీ కాళ్ళ ముందు నేను పెడుతున్నాను. ఈ ఇంటికి ఏది మనం ఇన్ని రోజుల నుంచి అపనిందనం పడుతున్నామో ఆ అపనిందన నేను కడిగేశాను అన్నయ్య అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టినట్టు అనిపించిందండి నాకు. సూపర్ అండి, సూపర్ చెప్పారు. ఇంకా అందులో హైలైట్ అక్కడ లిటిల్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, లిటిల్ స్టార్ అఖిరానందన్ కూడా వచ్చాడు. ఎలా ఉంటుంది అక్కడ? ఆయన మాకందరికి ఒక అడిషనల్ అండి, అడిషనల్ అదొక అసెట్ అండి మాకు. డెఫినెట్ గా 100% అసెట్. ఆ తండ్రిని కొట్టేసినట్టు ఉన్నాడండి. రేపు పొద్దున బిగ్ స్క్రీన్ లో ఆయన్ని చూడాలని, రాబో రోజుల్లో పొలిటికల్ స్క్రీన్ లో కూడా ఆయన్ని చూడాలని చెప్పి మా కోరిక. దేవుడు అలాంటి కోరికల్ని నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2029లో మీర్జా హబీద్ బేగ్ గారు ఎన్నికల బరిలో ఉంటారంటే ఆశించవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే డెఫినెట్ గా మార్కాపురం నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఓకే, 2029లో బాగా సంపాదించినట్టున్నారు? సంపాదించానండి, బాగా సంపాదించారు. 100% డబ్బులు కాదు కానీ జనాలు ప్రేమ సంపాదించారు, ప్రజల గుండెల్లో నేర్చుకున్నారండి. మరి 5 ఏళ్ళలో ఏమైనా సంపాదిస్తారా? సంపాదించడం కాదు కానీ అండి, 100% మంచి చేయడానికి ముందుకు వెళ్తానండి. మంచి చేయడానికి 100%. ఎందుకంటే మా గడప దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఆ గోడును వినటానికి మాత్రం ముందు ఉంటామండి, దాంట్లో డౌటే లేదు. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజ్. ఎస్ 100% అరేంజ్ మ్యారేజ్. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? జర్నీలో జాబ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమంటే చిన్న చిన్న చిలిపిలి పాలన చేసాం కానీ అంతే చేశారనమాట. డెఫినెట్ గా అది తల్లిదండ్రులు
చూపించిన ఇదే మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ మా నెల్లూరులో చేసుకున్నానండి. మా మిస్సెస్ నెల్లూరు. ఇది వచ్చేసి మామగారు వచ్చేసి గోల్డ్ బిజినెస్ ఉందండి. ఓకే. సో నెల్లూరు చేతితో పెద్దగా గోల్ లేదు అంటే ముస్లిం కండిషన్స్ ప్రకారం గోల్డ్ వేసుకోకూడదని అవునా? చెప్పి ఓకే, సిద్ధాంతాలు పర్టికులర్ గా నేను నమ్ముతానండి. ఉంటారా? 100% ఖురాన్ ఫాలో చేస్తాను. అక్క, ఖురాన్, నమాజ్, 100% నో లిక్కర్, నథింగ్, నో 100%. Smoking చాలా లేదు. మంది చెప్పారండి ఆ. ఎలక్షన్ పొలిటికల్ గా ఉండి లిక్కర్ లేదు, ఇది లేదు, అది లేదు అంటే నేను అన్నాను ఇది చేస్తేనే పొలిటికల్ లో ఉండాల్సింది, అలాంటిది ఏం లేదే, ఓకే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మేము చూపిస్తున్నాం అండి. ఓకే. మీ నాయకుడు నేర్పించాడు అది లిక్కర్ 100% మా నాయకుడు 100% అన్ని నేర్పించాడు. ఆయన సిద్ధాంతంతోనే, ఆయన మాటలు చెప్పిన మాటలతోనే ఈ రోజు వరకు కూడా ఇంత బలంగా పటిష్టంగా నిలబడున్నాం. మాలో మా ఫ్యామిలీ మెంబర్స్లోనే మమ్మల్ని వేధించి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు అది ఏం లేదనే పరిస్థితిలో ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తిరగ చూడకుండా ఎన్ని మాటలు చెప్పినా ఈ చెవి నుంచి వదిలేసే వాళ్ళం. కానీ మేము అనుకున్న సిద్ధాంతాన్ని మేము చేసిన నమ్మకాన్ని మా 100% పవన్ కళ్యాణ్ గారు ఏ దారి చూపించారో ఆ బాటలో నడుస్తూ ఎన్ని ముళ్ళులు ఉన్నా కూడా ఎన్ని రాళ్ళు ఉన్నా కూడా అన్నీ జరుపుకుంటా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తుని తీసుకుని వచ్చిన నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఆయనలో భాగంగా మేము కూడా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒకటి, అవును మిర్జా గారు ఎక్కువ ఢిల్లీలో ఉంటారు కదా, ఏమైనా లాబింగ్ చేస్తుంటారు అక్కడ మీరు? లేదండి, నా బిజినెస్ యాక్చువల్లీ క్లీనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఢిల్లీలో ఉంది. ఓకే. అంటే నోయిడాలో. ఓకే. ఏం క్లీనింగ్? రోడ్ స్వీపర్స్, కంపాక్టర్స్, మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీస్ నేను సప్లై చేస్తానండి టెండర్స్ ద్వారా. న్యాయబద్ధంగానే, ఏది కూడా అక్రమంగా ఏం సంపాదించింది లేదు. 100% డెడికేటెడ్ గా గవర్నమెంట్ టెండర్స్ లోనే పార్టిసిపేట్ చేశాను. ప్రభుత్వంలో పనిచేశారు, ఏమైనా సప్లై చేశారా? జగన్ ప్రభుత్వంలో చేయలేకపోయానండి. ఎందుకు? వాళ్ళు మనల్ని జనసేన స్టాంప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మనల్ని ఎంటర్టైన్ చేయలేదు. బట్ చంద్రబాబు హయాంలో నేను పనిచేశాను. దాదాపు 650 మిషన్లు ఏసీ కమిషన్ కి నేను సప్లై చేశానండి. దాదాపు దగ్గర ఒక 30 కోట్లు 40 కోట్లు మనం అక్కడ గవర్నమెంట్ కి మిషన్ సప్లై చేసాం. బిల్స్ అన్ని క్లియర్ అయినాయి? ఎస్, బిల్స్ క్లియర్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేశాడు, అది తర్వాత సంగతి. మరి మీ మంత్రి మేరు నాగార్జున గారు కదా, ఇవ్వలేదు బిల్లు రిలీజ్ చేయలేదు? మేరు నాగార్జున గారితో నేను కలిసిన సమయంలో ఏమైందంటే నేను వేరే మిషనరీ ఆర్డర్ ఉంటే దాని గురించి వెళ్ళానండి, అంతే. దీని గురించి సంబంధించింది కాదు. వాళ్ళు కూడా పీడితులే అయితే పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా పీడితులే అండి. 100% గవర్నమెంట్ కూడా పేమెంట్స్ పెండింగ్ అనే ఉన్నాయి. ఈవెన్ కాంట్రాక్టర్ ద్వారా జరిగింది కానీ వీళ్ళకి గవర్నమెంట్ చేసింది ఇబ్బంది కాదండి. సరే, ఓవరాల్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అప్కమింగ్ ఈ దేశానికి దిక్సూచి అండి. దేశానికి దిక్సూచి. 100% దేశానికి దిక్సూచి. 100% వన్ టైం విల్ బి ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా, దాంట్లో డౌటే లేదండి. చూద్దాం, మీ ఆశ నెరవేరాలని కోరుకుంటారు. అంతకు ముందుగా ఏదైతే ప్రజలు, ఏపీ ప్రజలు ఒక లక్ష్యంతో, అంటే ఒక ఆశయంతో కూటమికి పట్టం కట్టారో ఆశయం నెరవేరాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడవాలి. మీరు గతంలో కొన్ని వీడియోలు చేశారు రోడ్ల గురించి, అదంతా కూడా రోడ్ల దుస్థితి మెరుగుపడాలి, రోడ్లు బాగుపడాలని కోరుకుంటున్నానండి. అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిర్జా గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన. థ్యాంక్ యూ.